హలో ఫ్రెండ్స్, మా సెకండ్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీని సిటీ నాయిస్కి కొంచెం దూరంగా నేచర్కి మధ్యలో సెలబ్రేట్ చేయాలని అనుకున్నాను. సో డెస్టినేషన్ వికారాబాద్లోని గ్లాంపింగ్ వాళ్ళు డిసైడ్ అయ్యాను. ఎల్బీ నగర్ నుండి రఫ్లీ 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 2 to 2.5 hours జర్నీ పడుతుంది. మేము బైక్ మీద వెళ్ళాము. ఈ గ్లాంపింగ్ వ్యాలీ అనేది మెయిన్ రోడ్ నుండి లోపలికి 6 కిలోమీటర్స్ ఉంటుంది. 1 కిలోమీటర్ to 2 కిలోమీటర్స్ ఏమో మనకి కొంచెం తార్ రోడ్ ఉంటుంది. తర్వాత మొత్తం ఆఫ్ రోడే. రీచ్ అయిన వెంటనే ఆ నేచర్ స్మెల్, ఫ్రెష్ ఎయిర్, ఆ సిటీ స్ట్రెస్ అన్నీ పోయాయి. మేము వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళగానే రెయిన్ పడింది. సో కూల్ వెదర్ ఉండే. ఇక్కడ ఫుల్ ప్రైవసీ, పీస్ఫుల్ వైబ్స్ అండ్ మంచి హాస్పిటాలిటీ ఉంటుంది. రూమ్స్ చాలా క్లీన్గా ఉన్నాయి, అలాగే వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. సో ఫుల్ హైజీన్ మెయింటైన్ చేశారు. దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ కపుల్స్. ఇక్కడ మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్, ట్రెక్కింగ్, సైక్లింగ్, టేబుల్ టెన్నిస్, క్యాంప్ ఫైర్ అండ్ స్టార్ గేజింగ్. ఫుడ్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్. స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ ఉంటాయి. ఫ్రెష్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, ప్లస్ క్వాంటిటీ కూడా చాలా బాగా ఇస్తారు. లంచ్ అండ్ సఫారీ రైడింగ్ మాత్రం ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉండదు, మనం పే చేయాలి. సో మనకి ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్ కూడా ఉంటుంది, దానికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. ఒక మంచి అంబియన్స్తో పర్ఫెక్ట్ యానివర్సరీ వైబ్ని క్రియేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. నైట్ లైట్స్, మ్యూజిక్, క్యాంప్ ఫైర్, నేచర్లో ఒక పీస్ఫుల్ వైబ్, పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ అండ్ దట్ ఫీలింగ్ జస్ట్ అన్ఫర్గెటబుల్. రూమ్ ప్రైజెస్ అనేవి కొంచెం హైగా ఉన్నాయి, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ షార్ట్ ఎస్కేప్, సర్ప్రైజ్ స్టే ఆర్ రొమాంటిక్ గేట్వే, దిస్ ఈస్ డెఫినెట్లీ ద ప్లేస్ టు గో. 6:30కి సఫారీ రైడింగ్ ఉంటుంది. వీళ్ళెవరు మనకు అప్డేట్ చేయరు ఇలా ఉంది, నెక్స్ట్ ఇలా అవుతుంది అని. సో మనమే అవన్నీ గుర్తుంచుకొని ఆ టైంకి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి, లేదు అంటే మనం మిస్ అవుతాము. సో మేము సఫారీ రైడింగ్ మిస్ అయ్యాము. 7:30కి బ్రేక్ఫాస్ట్ చేసి ట్రెక్కింగ్కి స్టార్ట్ అయ్యాము. ట్రెక్కింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 15 minutes అంతగా ఏం ఎక్సైటింగ్గా లేదు. తర్వాత 15 minutes బాగా ఎక్సైటింగ్గా ఉండే. అంటే కొంచెం అక్కడ వాటర్ వెళ్తున్నాయి, సో వాటర్ సౌండ్ వినబడుతుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గ్లాంపింగ్ వ్యాలీలో రూమ్స్ అనేవి లిమిటెడ్, అంటే 6 to 7 మాత్రమే ఉంటాయి. సో క్రౌడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు పీస్ఫుల్గా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. క్రౌడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత హైజీన్ మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఫర్ వీకెండ్ స్టేస్. వీళ్ళ టైమింగ్స్ అనేవి కొంచెం నాకు అంత బాగా అనిపించలేదు. అంటే